క్షయ వ్యాధిపై నెక్లెస్ రోడ్డు సంజీవయ్య పార్క్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షయ కేసులో భారతదేశంలోనే 25% ఉండటం ఆందోళనకరమైన విషయమని ప్రభుత్వ క్షయ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్ అన్నారు. న్యూ ఏజ్ పల్మనాలజిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డు సంజీవయ్య పార్కులో నిర్వహించిన వాకథాన్ ర్యాలీలో యువ వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2030లోగా దేశంలో క్షయవ్యాధి నిర్మూలన కోసం నేషనల్ టీబీ ఎమ్యులేషన్ ప్రోగ్రాంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని డాక్టర్ సుభాకర్ తెలిపారు. క్షయవ్యాధి అనేది క్యాన్సర్ కాదని, సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందన్నారు. కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. క్షయవ్యాధి పట్ల అవగాహన ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కావాలని డాక్టర్ సుభాకర్ పిలుపునిచ్చారు. నాపా అని యంగ్ పల్మనాలజిస్టులు కేవలం పేషెంట్లనే చూడటం కాదు, మాకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ప్రజల్లో ఈ టీబీ పట్ల ఒక అవగాహన కల్పించడానికి ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందదాయకం. దురదృష్టవశాత్తు మరి ప్రపంచంలో నమోదయ్యే కేసుల్లో దాదాపు 25% మన భారతదేశంలో ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే గత సంవత్సరం 75,000 కేసులు నమోదైనవి. 1,200,000 మందికి మనకి తెలంగాణ రాష్ట్రంలో టీబీతో బాధపడుతూ ఉన్నారు. టీబీ అనేది ఒక సూక్ష్మక్రిమి ద్వారా వస్తుందని చెప్పి మనకి 140 సంవత్సరాల పైగా తెలిసింది రాబర్ట్ కాక్స్ శాస్త్రవేత్త ద్వారా. అలానే టీబీకి మందులు అందుబాటులో ఉన్నాయి. టీబీకి పూర్తి కాలం మందులు వాడితే పూర్తిగా నయం అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ టీబీని నిర్మూలించడంలో మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతూ ఉన్నాం. ఇప్పటికి కూడా టీబీ వలన ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అందులో 3వ వంతు భారతదేశంలో 3 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మరొక సమస్య బాగా పెరిగిపోయింది. టీబీ నిర్ధారించిన తర్వాత వాళ్ళు పూర్తి కాలం మందులు వాడకపోవటం వలన డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అనే కేసులు కూడా ఈ సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ ఉన్నాయి.